హాయ్ హలో నమస్తే డి3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి భారతదేశంలో అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు, మరి వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు మరి ఎన్నో రకాలుగా ఉంటాయి. మన భారతదేశంలో మరి ఈరోజు హిందువులు, ముస్లింలు, అదే క్రైస్తవులు అనేక మతాలు కూడా ఈరోజు స్నేహభావపూర్వకంగా కలిసిమెలిసి ఉంటున్నారు. మరి వారి యొక్క ఆచారాలు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ మరి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ధర్మవరం నుంచి దాదాపీర్ సాహెబ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో వారి ఆచారాలు ఏంటి, మరి వారి యొక్క వేషధారణ గురించి కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే సార్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మరి ఈరోజు మీరు ఈ గెటప్లో వచ్చినారు సార్. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి సార్? మరి ये हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का तरीक़ा है। ये उन्होंने पहनते सो जामा ये फेटा ऐसी ये है क्या है, ये तो ख़ानदानी का पेशा है, ये ख़ानदानी से आता है। సార్ మరి ఈరోజు చాలా వరకు సాహెబ్ అంటూ ఉంటాం. ఈరోజు మీరు కూడా సాహెబ్, దాదాపీర్ సాహెబ్ అన్నారు. సాహెబ్ అంటే ఏంటి, సాహెబ్లని ఎందుకు పెట్టుకుంటారు అసలు? ये आपको मुसलमान आपको साहेबा गति, हिंदू आपको स्वामी गति, गुरलैया गति। ये साहेबा का लख काचा है तो हमारे या हसैन या हुसैन, हमारे अली रहतलान हो, अम्मा बी फातिमा रहतलान, ऐसा गौसे पाक अब्दुल खादर जिलानी के उनके घराने से आया। మరి ముస్లింలు ఏ ధర్మాన్ని పాటిస్తారు? మరి ముస్లింలు ఎక్కువగా ఈరోజు చూసుకున్నట్లయితే చాలా వరకు ధర్మాలు ఎక్కువ. అంటే మీరు సాహెబ్లు అంటారు, వేరే వాళ్ళు ఇంకోటి అంటారు, షియా అంటారు, మరి ఎన్నో ఉన్నాయి. మరి అసలు ముస్లిమ్స్ వాళ్ళందరూ ఏ ధర్మాన్ని పాటించాల? ఇస్లాం ఒకటే, అల్లా ఒకటే, ఆహా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీ, ఇంకా పేరవా కర్రా. ఇస్లాం ధర్మంలో ఎలాంటి, ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా వరకు మనం వింటున్నాం సాహెబు అన్నప్పుడు నమాజు చేసే దాంట్లో వాళ్ళు ఏమంటారు, సాహెబులు నమాజ్ చేయరు, మరి ఈరోజు వాళ్ళు ఊరికే వేషధారణతో ఉంటారు అంటారు. దాని గురించి మీరేమంటారు? నమాజ్ అనేది పవిత్రమైనది. నమాజ్ మా ఆహా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువుతున్నారు, మా గౌసేపాక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ రోషన్ జమీన్ కూడా ఆయన కూడా చదువుతున్నారు, వలియల్లా కూడా చదువుతున్నారు. ఈ పొద్దు ఈ కాలంలో మా గురువులు ये साहेबा भी पढ़ती ही, जियाद अमल जियाद करती। नमाज कम है तो भी अमल जियाद होती है। ये अमल से कैसा होता है तो कच्चा माल भी अंगार से कैसे सिलकता है वैसे सिलक उतना पावर होता है इसमें। कहीं का तो उनके ख़ानदान के खून सी आने से इसमें पावर ज़्यादा होता है। మరి ఈరోజు టెక్నాలజీ మారింది, అంతా అందరూ కూడా ఈరోజు సైన్స్లో ఎక్కువగా ఇదైతే అంటారు. మరి ఈరోజు దయ్యాలు ఉన్నాయి అనే ప్రశ్న వస్తే దయ్యాలు ఉన్నాయా అనే దానికి మీరు ఏమన్నా చెప్పగలరా? మరి अल्लाह फर्स्ट शैतान को पैदा करे, कई को पैदा करेगा तो एक बड़ा फरिश्ता, जन्नत का बड़ा फरिश्ता आदम सलाम को कब अल्लाह ताला पैदा करे कि आदम सलाम को कब सिरदा करो, अल्लाह ताला हुक्म डाले कि मैं आदम को सिरदा करता नहीं, मेरे हाथा से बना को मैं सिरदा करता नहीं करके अजाजिल बोला, जन्नत का बड़ा फरिश्ता। जब वो जन्नत से निकाल के दुनिया में भेजा अल्लाह ताला ఉంది అనే దానికి నిదర్శనము మీరు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు దయ్యాలు వాళ్ళు మరి ఎంతోమంది, చాలామంది సాహెబ్లు వాళ్ళు వీక్నెస్తో దయ్యాలు ఉన్నాయి, మీకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ఈరోజు लाका है तो वसूल करना नहीं, माया मोहब्बत से उसे अच्छा करना, उसे अच्छा होने के बाद उसके माया मोहब्बत से हमने क्या तो दिया तो लेना, इसमें पकड़बंदी है नहीं। ఈరోజు తావీజు ఫలితాలు మరి అనేకటివి ఇస్తామంటారు. తావీజ్ చేస్తారు, వాటికి పోతే తావీజ్ చేయించుకుంటే బాగైపోయింది, తర్వాత వాటికి పోయినాం, మేము మొక్కున్నాం బాగైపోయింది, ఇప్పుడు ఆ దర్గాకు పోయినాం బాగైపోయింది, ఆడ జియారత్ చేసినాం బాగైపోయింది అంటే అదంతా ఎలా జరుగుతుంది వాళ్ళు? इसमें कैसा है तो कुरान के आयत हमें ताबीज़ में लिख को डाल दो, फलिते में भी
जरे अशहदु अल्ला इलाहा इल्लल्लाह व अशहदु अन्ना मोहम्मद रसूलुल्लाह ऐसी जरे सूर्य हती उसमें जरे सूर्य वो सभी लिख को देती उन्होंने फलाने साहेब ये थी हमने अच्छा होने के वास्ते करके उन्होंने समझ ले को कितनी अकीदे सी पी थी ताबीज़ गले में डाल लेती ये यकीदा एक ये साहेब अल्लाह को याद कर को देती ये अल्लाह को याद कर को दिए है तो इनके हाथ में शफायत है तो वो कैसा बड़ा जिन्नात है तो भी अच्छा हो जाता మరి సాహెబులు ఎలా అసలు వీళ్ళ వంశం ఏంటి మరి ఎవరైనా కూడా ఇస్లాంలో ఉండే వాళ్ళు సాహెబ్ కావచ్చా వీళ్ళు आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का नुंची परंपरम से आको हमारे गौसे पाक अब्दुल खादर जिलानी के रोशन जमीर के उनके ख़ानदान से आए से उनको साहिब उनका खून का रिश्ता है तो साहिब बोलते आप बाहर के आदमी को मोमिन बोलते मोमिन का तो मुसलमान तो उन फिर इस्लाम में है नहीं करने का नहीं इस्लाम में है नमाज है रोजा है जक़ात है सब है उनको हमना भी है ऐसा కాలు మొక్కించుకుంటారు మరి ఎంతవరకు అది కరెక్ట్ అంటారు మరి ఈరోజు చాలామంది అంటా ఉంటారు మరి కాలు మొక్కించుకోకూడదు అంటారు మరి ఈరోజు ప్రతి సాహెబ్ వచ్చినా కాలు మొక్కించుకుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ये पाँव पढ़ा लेने में क्या है तो कौन भी साहेब मेरे पाँव पढ़ोगे को कौन भी बोलते हैं उसको जान को हमें ताबीज पलीदा करे हो कि नहीं हो तो उसे अच्छे बात हम बोले हो तो उसे जान को सुकून मिले हो तो उन्हें आको पाँव पढ़ते हो तो नको जाको ठेला ले तो उसका दिल दर्द लेता उन्हें पढ़े हो तो हमें भी हमारे पाँव पड़ता है करेगा हमारे दिल में हमें ख्याल ला लेना आए अल्लाह तेरे पाँव पड़ता है इन्हें इसी क्या है तो भी हमारा इसमें ये नहीं है जवाबदारी सब तेरी छो ये तेरे दिन पाँव पड़ता है हमारे रूप में మరి ధర్మారంలో దాదా పీర్ సాహెబ్ మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అసలు ముందు నుంచి మీరు ఇదే పని చేసేవాళ్ళ मैं यहाँ को मुझे अखलाक 8 साल से ही है मैं जम्मू मुल्क में जो पैदा हुई हूँ गौसे आस्थान में जो पैदा हुई हूँ वहाँ जो 18 साल तक बड़ा हुई हूँ 18 साल के बाद मुझे वहाँ से धर्मौरम का आने का पड़ा धर्मौरम में है हूँ ఈరోజు వేసుకున్నారు కదా మీ డ్రెస్ అదంతా వంశం నుంచి వచ్చిందేదా లేదంటే మీరు మధ్యలో ఎక్కడైనా ఇట్లా తీసుకున్నారా ये खानदान से आता नहीं एक साहेब का ने हमारे खानदान में छो उनके ने चने मुरीद होना फिर उनके बाद मुरीद होने के बाद चंद दिन के बाद खिलाफत लेना वो खिलाफत में ये इजाज़त दे सकती ధర్మారంలో దాదా పీర్ ఆస్థానా ఏర్పాటు చేయడానికి మరి ఎందుకు మీరు ఆస్థాన పెట్టాలనుకున్నారు ఆస్థాన అంటే ఏంటి అసలు ये आस्थाना मुझको भी यहाँ ये गाँव को आए जब से मुझे वो ख्याल नहीं आया 2012 में एक छोटा हुक्म आया मुझे तो मस्जिद बनाना एक आस्थाना रेडी करना करने का 2012 में मुझे हुक्म आया అంటే ఆస్థాన అంటే ఏంటి అసలు आस्थाना का तो हाँ एक इबादत की मस्जिद हती है बयाना हती जिक्र कर लेने की हता है अल्लाह को याद करने के बात हती एक मुरीदा होने का मौका हता हाँ एक बात कर लेने की मौका हता इस्लाम बढ़ाने का मौका हता वहाँ इस्लाम कैसा इस्लाम के नाते छता है लेकिन ताज़ा होता है इस्लाम मुसलमान भाई मिलने के बाद इस्लाम ताज़ा होता है మరి ఈరోజు ఇస్లాంలో అసలు ఇస్లాం సిద్ధాంతం ఏంటి ఇస్లాంలో ఉన్నప్పుడు అంటే ముస్లిం అయినప్పుడు వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏంటి అసలు फर्स्ट इंसानियत है ना इंसानियत का तो क्या आदमी को उधर वाले को दिल दुखाना नहीं इधर गरीब हो आखा हो कैसे भी आदमी इधर वाला तटले घरा सब होने के बाद उधर वाले को दिल दुखा नहीं सका हमारी ज़िंदगी घटाना वो रुपया दे 2 रुपया दे 10 रुपया दे 100 रुपया दे उसमें खुश होको अल्लाह तेरा लाख लाख शुक्रिया करो हमें जीना उधर वाले को दिल दुखा नहीं सका है इस्लाम का कानून
फर्स्ट पॉइंट, फर्स्ट सुड़ी इंसान का दिल दुखा नहीं सका ये इस्लाम का। ఇంకా ఎలాంటి ఉండాల? ఇంకా ఎలాంటి అంటే नमाज रोजा जक़ात ऐसे सब होना। ये फिर दूसरे है हमारा हाथ है सत्ता, उनको साथ देना, अपने को माया मोहब्बत से बात करना, मुस्कुराहट से बात करना, उधर वाले को सलाम करते हो तो हृदय से सलाम करना, उनको सलाम बोलते हैं जो हमें भी मुस्कुराहट से वालेकुम सलाम का जवाब वालेकुम सलाम बोलना, ये सब भी क्या है तो अल्लाह को बहुत दिल पसंद लगता है। మరి ఈరోజు సాహెబులు వారి యొక్క జీవన విధానం ఏంటి అసలు? ఈరోజు మీరు చెప్తా ఉన్నారు, మరి సాహెబులకి నార్మల్ ముస్లిమ్స్కి ఉన్న తేడా ఏంటి అసలు? इसमें क्या है गौसे पाक का खून ये साहिब के इसमें था, वो खुरश के ख़ानदान वाले रहने से उनका खून का पावर था। ये मामूल दिन को क्या था असाब्या, उसमें सब अलग देने असाब्या तपिता में वली अल्लाह ऐसे सब अलग कहते, उनमें उन सब है जा उसमें बहरहाल दवा भी होना दुआ भी होना ये भी होना। చూసిండే దీంట్లో దయ్యాలు మరి గాలి ఇలాంటివి ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఏమన్నా జరిగింది? शैतान है करने का दिन को हमें देखते हैं जो उसे है नहीं करने का मालूम है, ये मालूम हो जाने के बाद उसे क्या करना, एक छोटा ताबीज़ डालना, नहीं है तो क्या तो एक ढावन डालना, नहीं एक चार नीमो काटना, कैसा काटना, वो काटते हो किसे याद करना, ये सब भी उसमें है थे, वो देख ले को कर ले जाते हैं। అంటే ఇదంతా సిస్టము ఎలా నేర్చుకున్నారు? అంటే దీనికి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా, లేదంటే మార్గదర్శకం ఏంది అసలు దీనికి? पहले ज़माने से किताबें आती हैं, किताब से भी दुआ बढ़ इनकी दुआ होती ना वो दुबे से जो दूर हो जाते, इसके दिल के तसल्ली के वास्ते ताबीज़ खाली दुआ देख भेज डाले तो उन्हें क्या समस्या साहिब क्या करें नहीं तो करने का एक आइडिया आता। वैसे ही एक ताबीज़ एक पलिता देखो से दिए तो अच्छा है, तो मुझे ताबीज़ डाली बहुत अच्छा हो गया करने के साथ। మరి ఇది గౌసియా అన్నారు మీరు, మరి గౌసియా సిల్సిలా ఎక్కడి నుంచి వచ్చింది, మరి దాని యొక్క చరిత్ర ఏంటి? ये मालूम है सत्य में हमारे परदादा सैयद शाह बड़े गौसुरा शाह खादरी, हमारे दादा सैयद शाह ताहर पीरा शाह खादरी, मैं देखने में हमारे मकान में सिलसिला चला सब मोहम्मद सैयद शाह मोहम्मद शाह खादरी, सैयद शाह जियाउद्दीन शाह खादरी, अब सैयद शाह गौसपीरा खादरी, अब प्रेजेंट हाँ सज्जादी के नाथीन सो सैयद शाह ताहर पीरा शाह खादरी मकान में अब चलाते हैं। వీళ్ళందరూ పీఠాధిపతులు అంటే ఎట్లా వచ్చింది ఈ పేరు వాళ్ళకి? पीठाधिपतुलु का तो ये कैसा था तो हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के जैसे जब बादशाहगिरी नहीं खिलाफत देते हैं, एक बादशाहगिरी को खिलाफत देते हैं, वो खिलाफत वो बादशाहगिरी वो हुक्म चलता था बादशाहगिरी की खिलाफत कौन ले को उनको सज्जादे के नाथ वहाँ कौन चढ़ेंगे उनको वहाँ बादशाहगिरी चलती है, वो हिसाब से చాలా వరకు ఆస్థానాలు ఉన్నాయి. మరి అందులో ఎక్కువ వరకు ముస్లిమ్సే వస్తారా, వివిధ కులాల వాళ్ళు కూడా వస్తారా? उनको कौन भी आंदे हमारा दरवाज़ा खुला था,
हमारे गांव में मकान का दरवाज़ा खुला था। हाँ, ताहिर पीर वहाँ भी खुला था। हमारे धर्मौरा में दरवाज़ा खुला था उनके वास्ते। वो कोसे मतों वाले आए तो भी उनको हमें दिल से माया मोहब्बत करती। उनको अंदर बुला ले को, उनका ट्रीटमेंट क्या है देख को, उनका अच्छा बुरा देख को, उनको अच्छा होना को दुआ कर को भेजते हैं। సాహెబులు ఉన్నారు మరి అందులోనే మరి ఈరోజు మీ దాంట్లోనే చాలా వరకు తబ్లిగ్ జమాత్ అని, షియా అని, మరి సున్నీ జమాత్ అని వివిధ రకాలుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. అంటే అన్ని దానికి తారతమ్యం ఏంటి అసలు? शिया అనేది हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के दामाद अली शेर खुदा, उनका नाम याद लेती। हमारे हसन हुसैन अली रज़ियल्लाहु अन्हु, हसन हुसैन रज़ियल्लाहु अन्हु, हमारे अम्मा बी फातिमा रज़ियल्लाहु अन्हा, उनके घराने से इन शिया वाले करते। మరి ఈరోజు अब वो घराने वाले से गौसे पाक अब्दुल खादर जिलानी वो घराने वाले थे। చాలా వరకు ఈరోజు మరి దర్గాలకు వెళ్ళకూడదు, మరి గ్యార్మీలు చేయకూడదు, మరి ఇలాంటివన్నీ చేయకూడదు, ఇవన్నీ షిరిక్ అంటారు. మరి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? फातिहा दिलाई जा, फातिहा करने का क्या है, कुरान का आयत। तबलीग जमात वाले क्या बोलती, हमारा ये दरगाह को जानो को बोलते नहीं उन्होंने, हाँ जाको सिर झुकाना नहीं, अल्लाह के सिर झुकाना, हाँ झुकाना नहीं उन्होंने बोलती। अब वो हमें क्या बोलती, हमें वहाँ जाकर उनकी खदमों से होती बड़े दें की। माँ बाप है, माँ के खदमा के नीचे जन्नत है, बा जन्नत का दरवाज़ा। अब जन्नत के दरवाज़ा जाना, पहले जन्नत की जाना तो दरवाजे में से जाना, फिर बाप जन्नत का दरवाज़ा, उसके पाँव पड़ने का क्या गलती है। अब माँ के खदमा के नीचे जन्नत है, अब माँ के पाँव पड़ने का क्या गलती है। उन्हें पैदा होया सो उसके पाँव के नीचे, पैदा होया उस पाँव के नीचे। अब वो बोलने वाले ख्याल कर लेना। మంచి విషయాలు తెలియజేశారు. మరి ఈ గౌసియా సిల్సిలా జమ్మల్ మడుగు నుంచి మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చారు? మరి మీకు ఎలా ఇక్కడ రావాలని అనిపించింది? उम्र 18 साल हती है। जम्मू में 18 साल मेरी उम्र वहाँ घटे, जम्मू में घटे। हमारा मकान सभी सिलसिला सभी है। हमारे घर के सामने हमारे साहिबा का मजारा ही, उधर बजक सैयद शाह रफ़ी अल्लाह शाह खादरी, वो हमारे घराने वाले। इधर हमारे परदादा दादा इन सब भी हमारे घराने वाले से। अभी इन सब भी 18 साल तक मैं यहाँ ही हूँ। 18 साल से मुझे क्या है कि वहाँ से मैं धर्मौरम को आ गया। धर्मौरम का आने के बाद 2012 में तक मैं व्यापार कर लेता था, छोटा तिजारत करता था। वो तिजारत में 2012 में मुझे एक इशारा होया, मस्जिद आस्थाना होना, ये रात के 3 बजे मुझे एक इशारा होया। మరి ఇప్పుడు స్టార్ట్ చేసినారా? अब स्टार्ट करी, 8.5 सेंट है, उसमें आपको 5 सेंट मस्जिद के वास्ते बुनियादी डाली, 1.5 सेंट गौसिया दरगाह कट्टे का मिसाल एक 60% है, अभी 40% का 40% का काम है। घर है 1-2 सेट में, ये 8.5 सेट में ऐसा है। अब हम ना हाँ क्या है तो 2018 में फिर एक इशारा होया मुझे, वो भी रात के वक्त ही छोया इशारा, अली शेर खुदा का यहाँ दरगाह महनाना करके इशारा होया। मैं उनसे पूछा, क्या करके पूछा, उन्होंने विसराते नहीं, आवाज़ आता है, मुझे जगह नहीं है, कैसा महनाना, वह हमें दिलाती ही बोली। फिर उनका ख्याल है। మీరు సాహెబ్ దీంట్లోకి వచ్చినప్పటి నుంచి
ఎలా ఉంది మీకు అసలు? सुकून है दिल को, कौन होंगे खाली घर खाली हाथ जाने वाला। कुल्लू नफ्सिन जाइल खतल मौत, मौत का मजा एक दिन ना एक दिन चकरा सच। मैं भी अल्लाह से दुआ करता हूँ, ऐ अल्लाह जल्दी से जल्दी मुझे लेक जा, मुझे लेक जाते से अंदर मस्जिद, हाँ दरगाह, हाँ सब रेडी, हाँ होना करके एक अल्लाह से भी दुआ करता हूँ और नमाज में दुआ करता हूँ। वो सब बंदे कौन सामने आते हैं वो ऊपर वाले को मालूम। మీ యొక్క కోరిక నెరవేరాలంటే ఇది చిన్న విషయం కాదు కదా, మసీద్ కట్టాలన్నా కూడా చాలా డబ్బుతో కూడుకున్నది. దీనికి రాబోయే రోజుల్లో ఎలా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు? मैं हर एक आदमी को गुजारिश करता हूँ, ऐसे हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के दामाद अली शेर खुदा या हसैन या हुसैन रज़ियल्लाहु अन्हु, अम्मा अबी फातिमा रज़ियल्लाहु अन्हा, हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की निशानी सभी एक लाइन सी बनना करने का इरादा है। गौ से पग के कटे करने से ऐसा लाइन सी बना, ये सभी एक 20 सेंट का जरूरत है, हम ना 20 सेंट का जरूरत है। वो 20 सेंट के वास्ते हमें कोशिश करते ही अल्लाह किसके भी दिल में हुक डालेंगे, कितने भी अब्दे मिलके हाँ 20 सेंट दिलाए तो कल क़यामत तक भी उनको हर एक इसमें भी बरकत, जान का अच्छा, जन्नत, ये सब उनको मिल जाते। कितने कड़वड़ कितने ये डाले तो भी मिलती नहीं, ये काम आके वहाँ दिला के सब करके करे तो आखिरत में जन्नत भी उनको मिल जाती। जन्नत से बढ़ को तीज कोसी भी नहीं है। గౌసియా ఆస్థాన మరి 500 సంవత్సరాల చరిత్ర అంటున్నారు. అసలు మీకు ఈ ఎక్కడి నుంచి మీకు ఎలా అదంతా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు పెద్దలు? हमारे घराने में सज्जादे गौसपीरा सैयद शाह गौसपीरा खादरी, वो सज्जादे उनके पास मैं मुरीद हुई हूँ, फिर उनके पास खिलाफत ली हूँ। वो खिलाफत लेने से मैं ये फेटा या सब डाली। ఖిలాఫత్ అంటే ఏంటి? మరి వారి యొక్క అదే మురీద్ అంటే ఏంటి? చాలామంది అంటున్నారు ఖిలాఫత్ తీసుకున్నాం మురీద్ అయినాము, దాని నుంచి ప్రయోజనం ఏంటి అసలు? मुरीद होने का क्या है तो वसात करें एक शिशुड़ के नाम, अच्छा बुरा सीख लेने का, नमाज के तरीक़ा हो, इबादत हो, जिकिर हो, अमल हो, ये सभी उनके तरफ से सीख लेना। वो उनको क्या बोलती, मुरीद बोलती। ये मुरीद कैसा है, कैसा होना तो साहेब के सीरत में डूब जाना, या दूर हो या नजीक हो, साहेब की सीरत में डूब जाना। वो डूब गए होते वो साहेब करे हमें मुरीद हुई, उससे हमको एक फल मिलता, मतलब एक दिल को सुकून आता। खिलाफत तुम्हें गुरु होगो फिर दूसरे को मुरीद बना सकती हैं। హిందూ సంప్రదాయంలో కొంతమంది బ్రహ్మచారులకి వాళ్ళు ఎక్కువగా అంతా దైవాజ్ఞ అవన్నీ వస్తాయి అంటుంటారు. మరి సాహెబ్లు అలాగే ఉంటారా బ్రహ్మచారులుగా, లేకుంటే పెళ్ళి ఏమైనా చేసుకుంటారా? इसमें चन साहेबा शादी कर लिए तो सुनो भी, इसमें शादी कर ले को बच्चे उनका खानदान फैले सुनो भी है तो भी बलगे नहीं बोलती। मुसलमान 4 शादियाँ 5 शादियाँ कर लेते, इस्लाम में 4 शादियाँ 600 मर्दाने को, बैगू का को 7 शादियाँ हैं। ये कैसे वो जो खाली चुके चुके कर लेने को नहीं। इसमें क्या है कि तो जो बहुत बीमार हो जाओगे
नहीं जोरू गुजर जाको की, नहीं जोरू खुला देखो की, ऐसे वजह है तो दूसरी शादी कर लेने को हुक्म है। చూశారు కదండి ఇప్పటి వరకు మరి అనేక విషయాలు అంటే ఏంటి ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం ధర్మాలు ఎలా ఉంటాయి, మరి వాళ్ళు ఉన్న దాంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అదే సాహెబ్లు అంటే ఏమి, మరి అనేక విషయాలు ఈరోజు దాదాపీర్ సాహెబ్ గారు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నాం. చూస్తూనే ఉండండి D3 న్యూస్.